అందరికీ స్వాగతం. ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మనం ఇన్నేళ్లు ధ్యానాన్ని బహుశా తప్పుగా చేస్తున్నామేమో. అంటే మనస్సును నిశ్శబ్దం చేయాలని ఒక యుద్ధంలా పోరాడుతూ అసలైన అవకాశాన్ని ఎక్కడో చేజార్చుకుంటున్నామేమో అని. ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచన. అవును. ఎందుకంటే ఈరోజు మన దగ్గరున్న ఆధారం ప్రకారం మనస్సు ఎప్పుడైతే గందరగోళంగా, చంచలంగా ఉంటుందో అప్పుడే అసలైన ధ్యానం మొదలవుతుంది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మనం సాధారణంగా ధ్యానమంటే ప్రశాంతత, నిశ్శబ్దం అని అనుకుంటాం కదా. సరిగ్గా అదే. కాని ఈరోజు మనం పరిశీలిస్తున్న ది పాత్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ మైండ్ఫుల్నెస్ అనే గ్రంథం నుండి తీసుకున్న కొన్ని భాగాలు దీనికి పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. అవును. ఈ విశ్లేషణలో మన లక్ష్యం అదే. ధ్యానంలో పరధ్యానమనేది ఒక శత్రువు కాదు. అదొక అతిథి లాంటిది. అవును. మనల్ని మనం అర్థం చేసుకోవడానికొచ్చిన ఒక అవకాశం అనే ఆలోచనను లోతుగా చూడబోతున్నాం. ఖచ్చితంగా. ఎవరైనా ధ్యానం చేయడానికి ప్రయత్నించి ఆగకుండా వచ్చే ఆలోచనల వల్ల విసుగు చెంది ఇది నా వల్ల కాదు అని వదిలేసుంటే ఈ చర్చ వాళ్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చేయచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది లక్ష్యాన్నే మారుస్తోంది. సరే, ఆ పాయింట్తోనే మొదలు పెడదాం. ఈ బోధనలో మొదటి ప్రధాన ఆలోచన ఏంటంటే ధ్యానంలో ఏకాగ్రత అనేది అంతిమ లక్ష్యం కాదు. అది కేవలం ఒక సాధనం మాత్రమే. మరి అసలు లక్ష్యమేంటి? ఇక్కడ ఎరుక లేదా మైండ్ఫుల్నెస్ అనే పదం వాడుతున్నారు. అవును. ఏకాగ్రతకు, ఎరుకకు మధ్య తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యమైన తేడా. ఏకాగ్రత అంటే మనసును ఒకే విషయంపై, ఉదాహరణకు శ్వాస మీద, బలవంతంగా నిలపడం. ఒక టార్చ్ లైట్ను ఒకే చోట గురిపెట్టడం లాంటిదా? కరెక్ట్. కాని ఎరుక అలా కాదు. అది ఒక గదిలో లైట్ వేయడం లాంటిది. ఓకే. గదిలో ఏమున్నా, మంచి, చెడు, అందమైనవి, అగ్లీవి అన్నీ ఎలా ఉన్నాయో అలా కనిపిస్తాయి. తీర్పు ఉండదు. ఈ మూలం ప్రకారం అసలైన లక్ష్యం ఆ ఎరుకే. దాన్ని బేర్ అటెన్షన్ అంటారు. బేర్ అటెన్షన్ అంటే నిష్పాక్షికమైన గమనిక. అంటే మనసులో వచ్చే ఆలోచనల్ని ఒక హైవే పక్కన కూర్చుని కార్లని చూస్తున్నట్టు గమనించాలన్నమాట. వావ్, అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. ఏ కారును ఆపడానికి ప్రయత్నించకుండా, ఏ కారు రంగు నచ్చలేదని తిట్టకుండా, కేవలం అవి వస్తున్నాయి, పోతున్నాయి అని చూడటం. ఎటువంటి తీర్పులు చెప్పకుండా జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్లుగా గమనించగలగడం. అంటే మనసులో కోపం వస్తే నేనెందుకు ఇలా కోపంగా ఉన్నాను అని విశ్లేషించడం కాదు. మరి ఇప్పుడు నాలో కోపం అనే భావన కలుగుతోంది అని గుర్తించడం. దానికి లొంగిపోకుండా, దాన్ని నెట్టేయకుండా, కేవలం దాన్ని గమనించడం. అదే బేర్ అటెన్షన్. ఇక్కడే అసలు విషయం ఉంది. ఎరుకే లక్ష్యమైనప్పుడు అసలు పరధ్యానం అనే మాటకు అర్థమే మారిపోతుంది కదా. పూర్తిగా మారిపోతుంది. అంటే నా మనసు శ్వాస మీద నుండి వేరే ఆలోచన వైపు మళ్ళితే నేను విఫలమైనట్టు. కానేగాదు, అస్సలు కాదు. కాదా? ఈ దృక్పథంలో అది వైఫల్యమే కాదు, అదొక కొత్త అవకాశం. అవకాశం ఎలా అవుతుంది? ఎందుకంటే మీ మనస్సు శ్వాస నుండి జారిపోయి ఒక పాత జ్ఞాపకం వైపు వెళ్ళిందనుకోండి. ఇప్పుడు ఆ జ్ఞాపకమే మీ ఎరుకకు కొత్త వస్తువవుతుంది. ఓ, అలాగా. మీరు శ్వాసను ఎలాగైతే నిష్పాక్షికంగా గమనించారో ఇప్పుడు ఆ జ్ఞాపకాన్ని కూడా అలాగే గమనించాలి. అంటే అయ్యో మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయాను అని నిరాశపడక్కర్లేదన్నమాట. అస్సలు లేదు. ఆ అయ్యో నేను పరధ్యానంలో ఉన్నాను అనే ఆలోచనను కూడా గమనించవచ్చు. అది కూడా ధ్యానమేనా? అది కూడా ధ్యానమే. అందుకే ఈ మార్గాన్ని అవిచ్ఛిన్నమైన ఎరుక అంటారు. అవిచ్ఛిన్నమైన ఎరుక. మనస్సు నిశ్శబ్దంగా ఉందా, గందరగోళంగా ఉందా అన్నది ముఖ్యం కాదు. ఏ క్షణంలోనైనా మనసులో ఏది జరుగుతున్నా దాన్ని గమనించే స్థితిలో మనమున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఈ నిరంతర ఎరుకే అసలైన విముక్తికి దారితీస్తుందని ఈ బోధన చెబుతోంది. ఖచ్చితంగా. అయితే ఇక్కడ నాకొక సందేహం. ఈ మూలం కొన్ని రకాల పరధ్యానాలను ఆటంకాలు లేదా హిండ్రెన్సెస్ అని పిలుస్తోంది. అవును. ఆ పదం కొంచెం నెగటివ్గా అనిపిస్తోంది. ఒకవైపు వాటితో పోరాడకూడదు అంటున్నారు, మరోవైపు వాటిని ఆటంకాలు అంటున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారు. అవి మన స్పష్టతకు, ప్రశాంతతకు అడ్డుగా నిలుస్తాయి కాబట్టే వాటిని ఆటంకాలు అంటారు. వాటి ప్రభావం ప్రతికూలమైనదే. ఓకే. కాని వాటిని ఎదుర్కొనే పద్ధతిలోనే అసలు కీలకముంది. వాటిని అణచివేయడానికి ప్రయత్నిస్తే అవి ఇంకా బలపడతాయి. వాటి నుండి పారిపోవాలని చూస్తే అవి మనని వెంటాడతాయి. ఈ మార్గం ఏం చెబుతోందంటే వాటిని శత్రువుల్లా చూడొద్దు. మరి ఎలా చూడాలి? పరిశోధించాల్సిన విషయాల్లా చూడాలి.
ఒక శాస్త్రవేత్త సూక్ష్మదర్శినిలో ఒక బ్యాక్టీరియాను ఎలా నిశితంగా గమనిస్తాడో అలాగే మనసులో పుట్టే ఈ ఆటంకాలను కూడా గమనించాలి. ఈ గమనించడం అనే ఆలోచన బాగుంది. దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? మన ఆధారం 3 ప్రధాన ఆటంకాలను వివరిస్తుంది. మొదటిది కోరిక. డిజైర్. ఉదాహరణకి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక బలమైన కోరిక వచ్చిందనుకుందాం. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇక్కడ కోరిక అంటే కేవలం భౌతికమైన వస్తువుల మీద కోరిక మాత్రమే కాదు. కాదా? ధ్యానంలో ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఉదాహరణకు భవిష్యత్తు గురించి సుఖదమైన ఊహలు రావచ్చు, లేదా వావ్, ఈరోజు నా ధ్యానం ఎంత బాగా కుదిరింది అనే ఒక రకమైన ఆధ్యాత్మిక గర్వం కూడా కలగవచ్చు. ఆహా, అంటే ధ్యానంలో కలిగే ప్రశాంతమైన అనుభూతిని పట్టుకోవాలనే తాపత్రయం కూడా ఒక రకమైన కోరికే, ఒక ఆటంకమే. ఖచ్చితంగా అది చాలా సాధారణమైన ఆటంకం. ఆ ప్రశాంతతను మళ్లీ మళ్లీ పొందాలనే ఆరాటం కూడా ఒక సూక్ష్మమైన కోరికే. వీటన్నిటికీ వ్యూహం ఒకటేనా? వ్యూహం ఒకటే. ఆ కోరిక మనసులో పుట్టినప్పుడు ఓకే, ఇప్పుడు కోరిక పుట్టింది అని దాన్ని గుర్తించడం, దానిలో కొట్టుకోకుండా, దాన్ని నెట్టేయకుండా, దాని తీవ్రతను గమనించడం. ఒక అలలాగానా? అవును, అది ఒక అలలా ఎలా పైకి లేస్తుందో, కాసేపు ఉండి చివరికి ఎలా సహజంగా కరిగిపోతుందో జోక్యం చేసుకోకుండా చూడటం. అది వెళ్ళిపోయాక మళ్లీ ప్రశాంతంగా శ్వాసమీదకు దృష్టి మళ్లించడం. సరే, దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది రెండవ ఆటంకం, ద్వేషం, ఎవోర్షన్. మోకాలి నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు దీన్ని గమనిద్దాము అని శాంతంగా కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపిస్తోంది. ఆ క్షణంలో ఆ పోరాటాన్ని ఆపడమెలా? మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే ఈ పద్ధతి యొక్క గొప్పతనముంది. చెప్పండి. ఈ బోధన ఆ నొప్పిని ఆపమని సలహా ఇవ్వటం లేదు. అది మన చేతిలో ఉండకపోవచ్చు. బదులుగా ఆ నొప్పి పట్ల మనసు చూపే తిరస్కరణను గమనించమని చెబుతోంది. అంటే నొప్పిని కాదు, నొప్పి పట్ల మన స్పందనను గమనించాలా? కరెక్ట్. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, అసలైన శారీరక నొప్పి. దాన్ని మొదటి బాణమనుకుందాం. సరే. 2, ఆ నొప్పి పట్ల మనసు చేసే తిరుగుబాటు, నాకు ఇది వద్దు అనే మానసిక పోరాటం. ఇది రెండో బాణం. అంటే మనమే మనల్ని రెండోసారి బాణంతో గుచ్చుకుంటున్నామన్నమాట. సరిగ్గా చెప్పారు. మనస్సు ఆ అనుభవాన్ని వ్యతిరేకించడం ద్వారా అసలు నొప్పికి మరో పొర, దుఃఖాన్ని, మానసిక బాధను జోడిస్తుంది. ఓకే. మనం గమనించాల్సింది ఆ రెండో బాణాన్ని. ఆ తిరస్కార భావన ఎలా పుడుతుందో, అది మన శరీరంలో, మనస్సులో ఎలాంటి బిగుతును సృష్టిస్తుందో, అది ఎంత బలంగా ఉందో నిశితంగా గమనించాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఆశ్చర్యంగా, అసలైన నొప్పి ఉన్నప్పటికీ దానివల్ల కలిగే మానసిక బాధ తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే మనం పోరాటం ఆపేశాం. ఓ అలాగా. సో ఒక సమస్యను నెట్టేయడం ఒక ఆటంకమైతే, కొన్నిసార్లు మనసు అసలు ఏమీ పట్టించుకోకుండా మొద్దుబారిపోతుంది. అదే మూడవ ఆటంకం అనుకుంటా. జడత్వం, లెథార్జీ. దీన్ని మూలం బలవంతపు మూర్ఖత్వం అని చాలా గట్టి పదంతో వర్ణించింది. అవును, అది చాలా ఖచ్చితమైన వర్ణన. ఇది కేవలం శారీరక అలసట కాదు. మరి రోజంతా పనిచేసి అలిసిపోయి నిద్ర రావడం వేరు. ఇది ఒక రకమైన మానసిక మబ్బు. మానసిక మబ్బు అంటే? మనసు తనకు నచ్చని, అసౌకర్యంగా అనిపించే ఏదైనా కఠినమైన భావోద్వేగాన్ని లేదా నిజాన్ని చూడకుండా ఉండటానికి దీన్ని ఒక రక్షణ కవచంలా వాడుకుంటోంది. అంటే కష్టమైన ఫీలింగ్స్ని ఎదుర్కోవడానికి బదులుగా మనసు ఒక రకంగా షట్డౌన్ అవుతుంది. ఆఫీస్లో కష్టమైన పనున్నప్పుడు నిద్ర వచ్చినట్టు. సరిగ్గా అలాంటిదే. ఇది ఎరుకకు దాదాపు వ్యతిరేకమైనది. ఎందుకని? ఎందుకంటే ఎరుక అంటే స్పష్టత, జడత్వం అంటే మబ్బు. కాబట్టి ఈ మూలం ఏం చెబుతోందంటే, ఈ మబ్బు కమ్మడం మొదలైన వెంటనే దాన్ని పట్టుకోవాలి, ఆలస్యం చేయకూడదు. ఒకవేళ దానికి కొంచెం అవకాశమిస్తే ఏమవుతుంది? అది మన ఎరుక శక్తిని మించి పెరిగిపోతోంది. ఆ జడత్వం గెలిస్తే ఫలితం మనసు పూర్తిగా మొద్దుబారిపోవడం లేదా నిద్రలోకి జారుకోవడం. అందుకే దీన్ని ప్రారంభంలోనే గుర్తించి దానిపై పూర్తి గమనపెట్టడం చాలా ముఖ్యమన్నమాట. అవును, దాన్ని గమనించడం మొదలుపెడితే దాని శక్తి తగ్గిపోతుంది. మొత్తంగా చూస్తే ఈ ఆటంకాలను ఇలా గమనించడం వల్ల అంతిమ ప్రయోజనమేంటి? ఇది కేవలం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక టెక్నిక్ మాత్రమేనా? లేక దాని వెనుక ఇంకా లోతైన ఉద్దేశ్యముందా? నాకనిపిస్తోంది ఇది ప్రశాంతతను సాధించడం కంటే మన సొంత మనసు ఎలా పనిచేస్తోందో లోతైన అవగాహన పొందడమే అసలైన లక్ష్యంలా ఉంది. ఖచ్చితంగా. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం.
ప్రశాంతమైన మనసు అంటే శమత ఒక మంచిదే. అది ధ్యానంలో ఒక ఉత్పత్తి లాంటిది. కాని అది మాత్రమే ముఖ్యం కాదు. కాదు, అది మాత్రమే విముక్తికి దారితీయదు. అసలైన లక్ష్యం అంతర్దృష్టి అంటే విపశ్యన. విపశ్యన. ఈ ఆటంకాలు కోరిక, ద్వేషం, జడత్వం మనసులో పుట్టడం, కాసేపు ఉండటం, ఆ తర్వాత మాయమవడం, ఈ మొత్తం ప్రక్రియను మనం నిష్పాక్షికంగా ఒక సాక్షిలా పదే పదే గమనించడం ద్వారా మనకొక లోతైన సత్యం అనుభవంలోకి వస్తుంది. ఆ సత్యమేమిటంటే ఈ మానసిక స్థితులు తమ స్వభావరీత్యా ఎలా అశాంతిని, దుఃఖాన్ని సృష్టిస్తాయో మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఎవరో చెబుతేనో, పుస్తకంలో చదివితేనో కాదు. కాదు, మన సొంత అనుభవంలో తెలుసుకుంటాం. ఓహో, కోరిక పుట్టినప్పుడు నా మనసు ఇలా అశాంతిగా, అసంపూర్తిగా ఉంటుంది. ద్వేషం వచ్చినప్పుడు నాలో ఈ రకమైన సంకుచితత్వం, బిగుతు ఏర్పడుతుంది అనే అవగాహన కలుగుతుంది. సిద్ధాంతపరమైన జ్ఞానం కాదిది, ప్రత్యక్ష అనుభవం నుండి వచ్చే జ్ఞానం. అవును, ఆ అవగాహనే మనల్ని నెమ్మదిగా వాటి పట్టునుండి విడిపిస్తుంది. అదే అసలైన విముక్తి. అంటే ఇది ధ్యానాన్ని ఒక పోరాటంలా కాకుండా మనల్ని మనం అర్థం చేసుకునే ఒక ప్రయోగశాలలా చూసే శక్తివంతమైన విధానం. అవును. మనసులో ఏది వచ్చినా, అది మంచిదైనా, చెడ్డదైనా, సుఖకరమైనదైనా, దుఃఖకరమైనదైనా, దానికి స్వాగతం పలికి, అది ఉన్నంతసేపు ఆసక్తిగా గమనించి, అది వెళ్ళిపోతున్నప్పుడు శాంతంగా వీడ్కోలు చెప్పటం. సరిగ్గా చెప్పారు. ఇది అయ్యో, నా మనసు నిలకడగా లేదు, నేను ధ్యానంలో విఫలమవుతున్నాను అనే నిరాశ నుండి ఆహా, నా మనసులో ఈ ఆలోచన వచ్చింది, దీన్ని గమనించడం అభ్యాసానికి ఒక కొత్త అవకాశం అనే ఉత్సాహభరితమైన దృక్పథానికి మనల్ని మారుస్తుంది. ప్రతి క్షణం, ప్రతి ఆలోచన, ప్రతి పరధ్యానం అన్నీ అభ్యాసంలో భాగమే. ఏదీ వ్యర్థం కాదు. ముగింపుగా ఒక ఆలోచన. ఈరోజు మనం చూసిన ఆధారాలు 3 ఆటంకాలను వివరించాయి: కోరిక, ద్వేషం మరియు జడత్వం. అవును. సాధారణంగా బౌద్ధ బోధనలలో 5 ఆటంకాలుంటాయి. వాటిని పంచనీవరణాలు అంటారు. మిగిలినవి చంచలత్వం లేదా అశాంతి, రెస్ట్లెస్నెస్ మరియు సందేహం, డౌట్. అవును, ఈరోజు మనం చర్చించుకున్న పద్ధతి, ఈ సూత్రం విశ్వవ్యాప్తంగా అనిపిస్తోంది. కాబట్టి శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. ఈరోజు మనం నేర్చుకున్న ఈ బేర్ అటెన్షన్ లేదా నిష్పాక్షిక గమనిక అనే పద్ధతిని మిగతా ఆటంకాలపై ఎలా ప్రయోగించవచ్చు? ఉదాహరణకు రాత్రిపూట నిద్రపట్టకుండా చేసే ఆ అశాంతి, ఆ చంచలత్వం వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకుండా కేవలం గమనిస్తే ఏం జరుగుతుంది? లేదా మనం చేస్తున్న పనిమీద, మన సామర్థ్యం మీద మనల్ని వెనక్కి లాగే ఆ సందేహం వచ్చినప్పుడు దానితో వాదించకుండా దాన్ని కేవలం ఒక మానసిక నిగవుగా గమనిస్తే ఏం తెలుసుకోవచ్చు? బహుశా పోరాటం ఆపిన చోటే అసలైన స్వేచ్ఛ మొదలవుతుందేమో.